ముందుగా నాకు సరిగా మాట్లాడడానికి రాదు, ఏమన్నా ఉంటే నన్ను ముందే క్షమించండి. ముందుగా మా పాత్రికేయ దేవుళ్ళకి, ఎందుకంటే ఒక చిన్న మంచి సినిమాని ప్రజలకు తీసుకోవడానికి మేము మా టీం అందరం కూడా 1కి 100 సార్లు విని సినిమాని పర్ఫెక్ట్గా థియేటర్లకు పోయి కూర్చుంటే ప్రతి సీను ప్రతి ఫ్రేమ్ అదిరిపోతుంది. సినిమా షాక్ అయిపోతారు, అంత మంచి సినిమా. ఈ సినిమా తీయడం అనేది మా అదృష్టం. ఇవి ముందుగా మన ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క పాదాభిమానం. వాళ్ళు డబ్బులు పెడితేనే మేము చూస్తాం, మేము చూడాలి. మేము ఇంకో సినిమాలు తీస్తున్నాం, ఇంకొక మా బ్యానర్లో ఇంకొక 3 ఫిలిమ్స్ వస్తున్నాయి. ఇంక మంచి డైరెక్టర్లు, మంచి యాక్టర్లు మా బ్యానర్ నుంచి ఇంకా ఇప్పుడు ఈ సినిమా కాగానే అనౌన్స్మెంట్ చేస్తున్నాం. మంచి సినిమాలు వస్తున్నాయి. అందులో ఈ బెస్ట్ సినిమా అవార్డు ఫిలిం. ఈ సినిమాని కాపాడుకుందాం. సినిమా హై లెవెల్లో ఉంటుంది. మళ్ళీ మా యాక్టర్స్ ప్రతి ఒక్కరు ఒకరికంటే ఒకరు పోటీ పడి మరి యాక్టింగ్ చేశారు. మేము ప్రొడ్యూసర్లం కాదు మా సినిమాకి, మా యాక్టర్స్ అందరూ కూడా ప్రొడ్యూసర్, మా టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్, మా అసిస్టెంట్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్. ప్రతి ఒక్కరు మా సినిమా మేము సినిమా తీసినామని ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ సినిమా తీసిందే ఈ సినిమా. మేము కాదు, మా టీం మొత్తం అందరూ కూడా ప్రొడ్యూసరే తీసిర్రు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదాలు. మా యాంకర్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. మా పిఆర్ఓ మధు సార్కి స్పెషల్ థ్యాంక్స్ సార్. ఇంతమంది వీడియోలు అన్ని లైవ్లో అందరికీ మమ్మల్ని ఇంత మంచిగా చూపిస్తున్నందుకు మా పిఆర్ఓ సార్, మా విశ్వనాథ్ సార్, థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్తో మేము ఇంకా ముందుకెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సినిమా డైరెక్టర్ సార్ విషయానికి వచ్చేసి సార్ ఏది కావాలో ఎంత కావాలో అంతే తీసుకుంటాడు, అంతే ఖర్చు పెట్టిస్తాడు. అది సార్ దగ్గర మేము ఫస్ట్ సినిమా తీసిన పర్ఫెక్ట్ మాకు ఇక్కడ ఇంత అని ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ మాకు నేర్పిస్తూ ప్రతి అడుగులో వేసుకుంటూ ఈ సినిమా తీసుకొచ్చినాము. సింగిల్ షెడ్యూల్లో సింగిల్ వర్క్లో ప్రతి టెక్నీషియన్, మా మ్యూజిక్ సార్, మా ఎడిటింగ్ సార్, మా సౌండ్ ఎఫెక్ట్స్ సార్, ప్రతి ఒక్కరంటే మా డిఓపి సార్ అసలు ఒక్కొక్క ఫ్రేమ్ చూసారు కదా సార్, అద్భుతంగా అంత అద్భుతంగా ఉంటుంది సార్. ఆ సినిమాని చూసినప్పుడల్లా మా డైరెక్టర్ సార్, మా టీం మీకు గుర్తుకు రావాలి. థ్యాంక్ యూ సార్. మా ప్రొడ్యూసర్ సార్, నాకు నాన్నలా అన్ని ప్రతి ఒక్కటి కూడా మేమిద్దరం ప్రతి ఒక్కటి కూడా డిస్కషన్ చేసి నాకు సహకరిస్తూ థ్యాంక్ యూ సార్. మీరు ఇంత ఎంకరేజ్ చేసి సినిమాని మనం ఇంత ముందుకు పోయినందుకు థ్యాంక్ యూ సార్. సినిమా అనేది ప్రతి రాజకీయ నాయకునికి షేక్ అయిపోతుంది. సినిమా అంటే సర్పంచ్ నిలబడాలంటే గిట్లు ఉండాలా అనిపిస్తుంది, అట్లుంటుంది. ఒక్కొక్క అమ్మాయి ఎంత సైలెంట్ ఉందో, అమ్మాయి పవర్ఫుల్గా ఉంటే అవుతే అమ్మాయి ఎట్లయితుందో అని చూపించే సినిమా ఇది. సైలెంట్గా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ఆమెలో ఉన్న రౌద్రం బయటకు వచ్చిందనుకో పేలిపోతుంది ఒక్కొక్క మూవనికి అనేది సినిమా. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి సినిమా గురించి పైసా కోసం ఎంతకైనా తెగిస్తాడు. పదవి గురించి అమ్మ ఆలి బిడ్డ ఎవరినైనా వాయి వరుస లేకుండా చేసేస్తాడు. అదే ఈ సినిమా. అద్భుతమైన సినిమా సార్. మీరు ఇంకా చేయండి సార్, ఇంకా సినిమాలు తీస్తాం సార్. మా అట్లాంటి వాళ్ళు ఇంకా మాతో పాటు మనం అందరం ఉండాలి సార్. సినిమాని మంచి కాపాడుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. మీ అందరు యాక్టర్స్కి మా స్పెషల్ థ్యాంక్స్ సార్. మీ సపోర్ట్ వల్లనే మేము ఈ సినిమా తీయగలుగుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే అందరూ హీరోలు, కథ హీరోయిన్, అంత గొప్ప సినిమా సార్. అంటే అందరూ కూడా హీరోయిన్లే. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరేష్ గౌడ గారు. స్పెషల్ మా రాజన్న, మా సురేంద్ర అన్న, మా కో డైరెక్టర్, మా గురువు సార్. థ్యాంక్ యూ సార్.